సెంటెన్స్ చూపిస్తాను, అది కరెక్ట్ గా చదవాలి మీరు. సీత అక్సి చీర. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. ఏమో అంత నాకు తెలియదు మరి. రా మూడుని కలిశారు. ఏంటి మమ్మీ ఎవడీడు? పైకి చదవాలి. సీత లక్ష్మి ఇది ఎప్పుడు పెట్టారు? చీర కట్టుకుని మేడ అదేందమ్మా రెండా? ఒక సెంటెన్స్ చూపిస్తాను, అది కరెక్ట్ గా చదవాలి మీరు. సీత అక్సి చీర. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న. నాకు ఒకసారి ముందే చెప్పండి. ఆపండి ఆపండి అది. అయ్యా ఇది కాదండి, ఇది ఏంటి మైనస్ లేకపోతే ఏంటది? దొరికింది సంతరా ఇదే? సీత మైనస్ కామాక్షి మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు అది మైనస్ కాదా? కాదండి, డైరెక్ట్ గా ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఓహో, కామెడీ చేస్తున్నావా? అయ్యే చీర కట్టుకొని ఏ చీర? మీనాక్షి అక్షి పక్షి. సరిపోయారు ఇద్దరు. ఏమన్నా రాత్రిని ఎందుకు కలుస్తారని నాకేం తెలుస్తుంది. ఒక్కోసారి రాత్రిని కూడా చాలా మంది కలుస్తుంటారు కదా. ఓకే, అసలు చదవడమే కష్టమైపోతుంది. అది అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫన్నీగా బాగుంది కానీ కాకపోతే నన్నే ఇది కూడా చదవలేరు అనుకుంటారు, ఏమని భయం వేస్తుంది. అంతేగా అంతేగా. ఒకసారి చదివితే మీకు అర్థమైతే. సీత కట్టుకుని చీర మేడ చెప్పు. ఏదో ఏదో అది నాకు పెద్దగా తెలియదు. ఏంటది? ఏమో అంత నాకు తెలియదు మరి. ట్రై చేయండి, మీకు ఆన్సర్ చెప్తాను నేను. సీత చీర కట్టుకుని సీత. ఓకే, ఏంటి? ఏముందిలే ఇంకా. సీత డాషా ఏంటిది? ఏమంటారు దాన్ని? ఏదో నాకు తెలియదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు. పెద్ద సమస్య వచ్చి పడిందే. సీత గీత చీర కట్టుకుని మేడ మీద కలిసారా? ఏందో అర్థం కావట్లా నాకు. సీత గీత రాత్రి చీర కట్టుకొని మేడ పైన రాముని కలిశారు. రాముని కలిసారు. ఓహో, నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే. థ్యాంక్ యూ. చీర కట్టుకున్న మెడలో మెడ నాకు తెలుసు రాదు. రాత్రిని కలిశారు, త్రీని కలిశారు. ఇంకా వేరేది అదే కదా. కరెక్ట్ చదవండి ఫస్ట్ నుంచి. సరిపోయారు ఇద్దరు. సీత సీత డాష్ కి ఇది కామనా? కామ. ఏ ఇయర్ రా మీరంతా? ఫిఫ్త్ ఇయర్ గీత కామ గీకాక్షి గీత సీత అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. సీత గీత కామాక్షి చీర కట్టుకుని నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ మేడ పైన ఏ చీర? ఏ చీర అండి? ఏ చీర ఏం లేదు కదా. ఏ చీర అండి? ఏ చీర ఏం లేదు కదా. 4 డాట్స్ ఉన్నాయి. ఏమంటారు వాటిని? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏమంటారండి అది? చుక్కల చీర. చుక్కల చీర. ఐ థింక్ వాటో వాట్. సీత గీత కామాక్షి చుక్కల చీర కట్టుకొని మేడ పైన రాముణ్ణి కలిశారు. పైకి చదవండి. సీత చీరనా కట్టుకొని మేడ కలిశారా? కలిశారు. ఎవరిని కలిశారు? అర్థం కావట్లేదు అది. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మేడ పైన రా మూడుని కలిశారు. ఏంటి మమ్మీ ఎవడీడు? అది అర్థం కావట్లేదు. సీత మైనస్ కామా ఉంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. సీత గీత కామాక్షి చుక్కల చీర కట్టుకొని. గీత నాది. మీకు ఒక సెంటెన్స్ చూపిస్తాను, అది కరెక్ట్ గా చదవాలి. ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? పైకి చదవండి. సీత లక్ష్మి ఇది ఎప్పుడు పెట్టారు? చీర కట్టుకుని మేడ అదేందమ్మా రెండా? త్రీని కలిశారా? అమ్మా ఇది చదువుతుంటే ఉన్న తెలుగు కూడా పోయేటట్టు ఉంది కదమ్మా. అది చదివిన పదం కూడా ఎవరు చెప్పలేరు అమ్మా. మళ్ళీ రిటర్న్ చేసుకుని చెప్పమను. నేను చెప్పిన పదాలు కూడా చెప్పలేరు. తెలుగు భాష అంతరించిపోతుంది. సెంటిమెంట్స్ ఎక్కువ. గీత ఎట్ట అయిద్దమ్మా ఇది? అది గీతనే. గీత ఎట్ట అయిద్దమ్మా అది? గీత అంటే తా వచ్చింది.
అంటే అది రామ్ లేకుండానే అసలు కామాక్షినా గీతని గీతనే అంటారు కదా అడ్డగీతనే గీత అంటారా సీత ఐ థింక్ వాటో వాట్ గీత కామాక్షి చుక్కల చీర చుక్కల చీర కట్టుకుని మేడం మేడ పైన రాముణ్ణి కలిశారు రాముని కలిశారు సూపర్ గా ఉందమ్మా ఎవరు చెప్పలేరమ్మా బాగుందమ్మా థ్యాంక్ యూ